ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, అలాగే మనకి ముఖ్యంగా ఇటువంటి ఫిల్మ్ పరంగా పొలిటికల్ పరంగా చాలామందికి చాలా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేస్తూ ముందుకు వెళ్తున్న మహేష్ గారు మనతో ఉన్నారు. వాటికి సంబంధించి లేటెస్ట్గా ఈవెంట్స్లో చాలా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, చాలా ప్రాణాలు పోతూ ఉన్నాయి. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది, దీని మీద కట్టుదిట్టమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏదైతే అల్లు అర్జున్పై కేసు నడుస్తూ ఉందో, ఎటువంటి ఘటన కారణంగా అది జరిగిందో అలాంటి ఘటన గేమ్ చేంజర్ ఈవెంట్లో జరిగింది. దాదాపుగా 2 ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. అయితే వాళ్ళ ఫ్యామిలీకి 5 lakh రూపీస్ ఎక్స్‌గ్రేషియా ప్రొవైడ్ చేయడం జరిగిందంట. అయితే చాలామంది ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. ఏంటి అంటే అల్లు అర్జున్‌కి ఒక న్యాయం, రామ్ చరణ్‌కి ఒక న్యాయమా? అల్లు అర్జున్ ఇంతలా నిలదీసి ఆహ్, అంటే ఇంత ఇబ్బంది పెట్టారు. ఆ! మరి రామ్ చరణ్‌ని బ్యాకప్ చేసింది పవన్ కళ్యాణా? కేవలం 5 లక్షలు ఇచ్చారనేది ఒక అంశం అయితే, అసలు ఇప్పటి వరకు దాన్ని బయటికి రానివ్వకుండా ఎటువంటి ఎవరిని ఒక మూవీ టీమ్‌ని గానీ, ప్రొడ్యూసర్స్‌ని గానీ, లేకపోతే అక్కడ అది కండక్ట్ చేసిన టీమ్‌ని గానీ, ఎటువంటి విధంగా వాళ్ళని క్వెషన్ గానీ పోలీసులు చేయడం జరగలేదు ఇప్పటి వరకు కూడా. న్యూస్ పరంగా అయితే ఇవి రాలేదు. ఏంటి ఈ వివక్షత ఎందుకు అల్లు అర్జున్‌కి, రామ్ చరణ్‌కి మధ్యలో? మెయిన్ ఏందంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలం. ఒకటి ఫస్ట్ వాళ్ళ ఇది గవర్నమెంట్. ఇన్సిడెంట్ జరిగింది ఏపీలో. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉంది. హ్మ్. దానికి డిప్యూటీ సీఎంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. హ్మ్. కాబట్టి ఇక అది మనం ఆశించడం కూడా దండగ హ్మ్. ఫస్ట్. ఇక్కడ పరిస్థితి వేరుంది. హ్మ్. ఇక ఒక రకంగా ఏందంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న సీఎంఏ ఇక్కడ ఉన్నట్టు మనం అనుకోవాలి అప్పుడు. హ్మ్. ఇదేందంటే ఒక ఫస్ట్ మనం ముందు నుంచి చూసుకుంటే జగన్ గారిని ఆయన సీఎం అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన వీళ్ళెవరు ఎళ్ళలేదు. ఆయన గ్రీట్ జేయటానికి ఎళ్ళలేదని కంగ్రాచ్యులేట్ జేయటానికి. హ్మ్. అది ఆయన గ్రడ్జ్ పెట్టుకొని సినిమా టికెట్ రేట్లు తగ్గిచ్చేసి, పెంచుకోవడానికి వీలు లేకుండా ఇది జేచ్చి ఆ హ్మ్. స్లాబు అది మొత్తం తీసేసి, ఒక ఫిక్స్‌డ్‌గా థియేటర్ వైజు రేట్లు ఫిక్స్ చేశారు. దాంతో ఈళ్ళు అందరూ గొడవ, ఇక్కడ ఆయన్ని విమర్శించటం, హ్మ్. ఇవన్నీ జరిగాయి. అంటే గెలవలేదని దృష్టిలో పెట్టుకొని ఇట్లా జేశాడు, కక్ష పెట్టుకొని అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని గూడా ఈయన సీఎం అయిన తర్వాత వీళ్ళు గెలవల. అవును. వీళ్ళు గూడా అందరూ వెళ్లి గెలవల. దాంతో ఏందంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూలో దొరుకుతారేమో అని ఆయన చూసినట్టు దానికి తగ్గట్టు ఈ ఇష్యూ జరగటం. ఇది అంతా పక్కన పెడితే మొత్తం అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు గాని, బెనిఫిట్ షోలు ఇవన్నీ వాళ్ళకి పర్మిషన్‌లిచ్చి, హ్మ్. ఇలా ఫాన్స్ ఏదో ఒక సందర్భంలో వీళ్ళు నష్టపోవటము, ఫాన్స్ వాళ్ళు చనిపోవటమో, లేకపోతే యాక్సిడెంట్‌లయ్యి హాస్పిటలైజ్ అవ్వటం, లేతే చాలా మటుకు కాళ్ళు, చేతులు వాళ్ళు పోగొట్టుకోవటం, ఫస్ట్ నుంచి జరుగుతున్నాయి గూడా. హ్మ్. అంతే అంతా ఈ మధ్య ఏందంటే ఇది ఒక రకంగా బయటకొస్తుంది. హ్మ్. అంతకుముందు పెద్దగా వార్తలాగా గూడా పట్టించుకునేవాళ్ళు కాదు దాన్ని. హ్మ్. ఏదో ఈవెంట్‌కెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయింది, గాయాలయినాయి ఇట్లా రాసేవాళ్ళు గానీ, చనిపోయిన వాళ్ళే తప్పన్నట్టు చనిపోయిన చూసేవాళ్ళు. వాళ్ళు తప్పనో లేకపోతే వీళ్ళు అదే ఎక్కువగా యూతే ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు ఈ పిచ్చితో. హ్మ్. అందుకని వాళ్ళయి రకరకాలుగా అనుకునేవాళ్ళు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇంతకుముందు ఎప్పుడు లేవు. హ్మ్. ఈ మధ్య అది మరీ ఎక్కువైపోయినాయి. అంటే ప్రతి సినిమాకి. ఆడియో ఫంక్షన్ రూపంలో కూడా ఉండేవి గదా! ఆడియో ఫంక్షన్స్ కూడా ఉండేవి కాదండి ఒకప్పుడు హ్మ్. అసలు. ఆడియో ఫంక్షన్స్ ఏమి ఉండేవి కాదు. సినిమా రిలీజ్ అయితే హ్మ్. రిలీజ్‌కి ముందు క్యాసెట్ రిలీజ్ చేసేవాళ్ళు అంతే. ఓకే. లాంగ్ బ్యాక్. హ్మ్. లాంగ్ అంతే హ్మ్. క్యాసెట్ రిలీజ్ చేసేవాళ్ళు. మనకి మ్యూజిక్ హ్మ్. షాపులు ఇవి ఉంటాయి కదా! హ్మ్. అక్కడ క్యాసెట్‌లు అమ్మేవాళ్ళు. ఆ రిలీజ్ రోజు ఎళ్లి వీళ్ళు క్యాసెట్ తెచ్చుకొని పాటలు వినేవాళ్ళు అంతే. హ్మ్. ఇప్పుడు ఆడియో రిలీజ్‌కి ఓ ఫంక్షను, హ్మ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఓ ఫంక్షను, మూవీ సినిమాకేమో మళ్ళీ బెనిఫిట్ షోలని లేకపోతే ఆహ్, ముందు ఈ షోలేయటము, వాటికేమో రేట్లు విపరీతంగా పెంచేసి గవర్నమెంట్ ఏమో పర్మిషన్ ఇవ్వటం. హ్మ్. ఇట్లా ఇదంతా ఏందంటే ఏదో డ్రామాలాగా అసలు జనాల్ని ఎంత పిచ్చోళ్ళని చేయాలో అంత పిచ్చోళ్ళని చేయటానికి చేస్తున్నారు ఒక రకంగా. అంటే సార్, ముఖ్యంగా ఇక్కడ రిలీజ్ అయిన 2 రోజులకే సక్సెస్ పార్టీలు పెట్టే టైం నడుస్తా ఉందిక్కడ. అయితే ఇక్కడ మెయిన్‌గా ఫ్యాన్ వార్స్‌లో గూడా ఎలా ఉంటుందంటే, ఎటువంటి సపోర్ట్ లేకుండా అల్లు అర్జున్ ఇప్పుడు 'బాహుబలి 2' రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. అలాంటి పర్సన్‌కి ఈవెన్ నేషనల్ అవార్డ్ వచ్చిన ఫస్ట్ తెలుగు హీరో. అలాంటి ఆ పర్సన్‌కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి అంటే, తనకి అంతగా డైరెక్ట్‌గా సంబంధం లేని విషయాన్ని తన మీద రుద్ది, తన మీద ఇంత హంగామా జరిసిన అదే
మీడియా కానీ లేకపోతే ఇలా అడ్రస్ చేస్తున్నారు ఫ్యాన్ వార్స్ ముఖ్యంగా. అండ్ గవర్నమెంట్ని అడ్రస్ చేస్తూ ఉన్నారు, లీడర్స్ని అడ్రస్ చేస్తూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ అనే పర్సన్ కూడా చాలా చోట్ల అందరినీ మేము ఈక్వల్గా చూస్తాము, అందరు హీరోల్ని మా ఫ్యామిలీ ఈక్వల్గా చూస్తుంది అని చెప్పి అదే పర్సన్ తన సొంత ఫ్యామిలీలోనే ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఇంత వ్యత్యాసం అని ఎలా ఆయన యాక్సెప్ట్ చేశారనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. మరి దీనిపై మీ స్పందన? ఆయన అసలు ఇప్పుడు మాట్లాడింది రేపు పొద్దున మాట్లాడు కదండి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటికి వచ్చిందిను ఆ సందర్భంగా ఏం తోస్తే అది మాట్లాడతాడు అంతే. రెండింటికి లింక్ ఉండదు దాదాపుగా. చాలా విషయాలు అంతే ఆయన. పాలిటిక్స్ అయినా కానీ మిగతా విషయాలు అయినా కానీ దాదాపు అంతే ఉంటుంది. ఒక హిస్టీరియా క్రియేట్ చేసి ఫ్యాన్స్లో ఒక పిచ్చితనంతో తయారైనట్టు వాళ్ళు ఫ్యాన్స్ అంతా ఉంటారు. అంతే, కొంతమంది హీరోల ఫ్యాన్స్ అట్టానే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఏమన్నాడు, ఈ అల్లు అర్జున్ విషయంలో ఆయన ఫస్ట్ నుంచి ఏం మాట్లాడలేదు. లాస్ట్లో ఇదంతా ఇష్యూ అయిపోయిన తర్వాత ₹1,00,00,000 వీళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన కాంపెన్సేట్ 1,50,00,000 ఏమో ఇచ్చారు. 2 కోట్ల వరకు అంటే ఏదైనా మిగతా వాళ్ళు ఏదైనా కానీ సినిమాకి సంబంధించి డైరెక్టరు అల్లు అర్జున్ ప్లస్ ప్రొడ్యూసర్స్ కలిపి 1,50,00,000 ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడాడు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే పరామర్శించాలి అసలు పోయి, ఏందే తప్పు సగం ఉంది అన్నట్టే మాట్లాడాడు ఆయన. మరి గతంలో ఈయనకి సంబంధించిన ఈవెంట్స్ కానీ మూవీస్లో కానీ ఇటనే సంఘటనలు జరిగినాయి. మరి దానికి ఈయన ఎప్పుడు స్పందించలేదు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శలు చేయటం, వాళ్ళకి సాయం చేయటం కూడా మనం వినలేదు. మీకు రీసెంట్గా చూసుకుంటే ఈయన ఒక వారాహి వ్యాన్ అని ఒకటి తయారు చేసుకొని వెళ్ళాడు. ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్లో దాన్ని పూజ కింద తీసుకెళ్ళారు. ఆ సందర్భంగా ఆ తొక్కిసలాట్లు అక్కడ ఫ్యాన్స్ తయారయ్యిన అక్కడ పూజకి అది తీసుకొస్తున్నాడు వ్యాన్ అని. ఆ రిటర్న్లో అక్కడ కూడా ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరి అప్పుడు ఈయనేం మాట్లాడలా. అసలు వాళ్ళకి ఏం సాయం చేసింది కూడా మనం చూడలేదు, కూడా వినలేదు, చూడలేదు. మరి వేరే వాడికి ఒక న్యాయం మనకు న్యాయం ఉండకూడదు కదా. ఇప్పుడు మొన్నేమో రీసెంట్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు మీరు కనీసం ఇటువంటి సంఘటన జస్ట్ ముందు అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఈవెంట్లో మీరు అందరూ జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళండి, ఫ్యాన్స్ మీ కుటుంబాలు ముఖ్యం, ఇట్లా ఎవడు చెప్పడు సోకాళ్ళు హీరోలు. నాకు తెలిసి ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆయన చెప్తాడు ఫ్యామిలీలో జరిగిన ఘటన వేరే వాళ్ళకి జరగకూడదని. అంటే వాళ్ళు ఆయన తండ్రిని కోల్పోయాడు కాబట్టి ఆ బాధతో కూడా అదే యాక్సిడెంట్ లో చనిపోవడం, అదే అన్న ప్లస్ వాళ్ళ కుటుంబంలో అట్లా 2-3 సంఘటనలు జరిగినాయి. అవి దృష్టిలో పెట్టుకొని ఏమో కానీ ఏదైనా ఒక మాట చెప్పటం అయితే బాగుంటుంది. స్టేజ్ మీద నుంచి ఫ్యాన్స్కి ఆ మాట చెప్పడం బాగుంటుంది. అంటే నేను రీసెంట్గా కొన్ని మీమ్స్ కూడా చూస్తున్నాను. మీమ్స్ ఎందుకు ఇక్కడ చెప్పానంటే అవి చాలామంది ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఆయన ఈ ఎనర్జీ అంతా బైక్స్ని రైస్ చేసి, అంటే యాక్సిలేటర్ రైస్ చేసుకుంటూ ఇట్లా చేయకపోతే బయటికి ఆ ఎనర్జీ వెళ్ళదు అని చెప్పిన దాన్ని కొంతమంది తప్పడుతూ ఉన్నారు. ఎందుకంటే కుర్రాళ్ళకి ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. మీరే అంటే దిశానిర్దేశం చేసే హీరోలే ఇలా మాట్లాడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు, అది వాళ్ళ కెరీర్కి మంచిది కాదు అనే వాదనలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు గమనించారు ఈ హీరోలు, సోకాళ్ళు హీరోలు ఎవరైనా ఫ్యాన్స్ వాళ్ళు ఏదైనా అబ్యూజింగ్గా ఇంకోటి మాట్లాడినా లేకపోతే ఇంకోళ్ళ మీద దాడులకు పోయినా ఇది తప్పు, ఇది చేయొద్దని ఎవడని చెప్పడం విన్నారా మీరు, చూసారా? ప్రెస్ నోట్స్ కూడా వచ్చినట్టయితే అది ఎవరు ఎక్కడ ఏం చెప్పరు, అంటే ప్రోత్సహిస్తున్నట్టే కదా వాళ్ళని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఎక్కువగా ఫెనటిక్గా ఉండేది వాళ్ళే, ఏది ఆ ఫ్యాన్స్ అభిమానంతో. వాళ్ళకి ఎప్పుడు ఆయన చెప్పిన ఇది ఉండదు. వాళ్ళు దాడులు చేస్తారు, చాలామంది మీద దాడులు చేశారు భౌతికంగా, ఇళ్ళ మీద పడి దాడి చేయటం ఇట్లా. వాళ్ళు ఎవరికి ఎప్పుడు ఆయన చెప్పడు. అంటే నువ్వు ప్రోత్సహించినట్టే కదా. అంటే నా జోలికి వస్తే ఇట్లా జరుగుతుంది అని అవతలోడికి థ్రెట్ ఇచ్చినట్టు నువ్వు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది తప్పు అనే మాట బాధ్యత గల ఒక వ్యక్తిగా చెప్పొచ్చు ఆయన. పక్కన వాళ్ళకి నీతులు చెప్పి మనం అది పాటించకుండా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎందుకు చెప్పట్లేదు అంటారు ఈ హీరోలు అనే వాళ్ళు? ముఖ్యంగా వాళ్ళకున్న ఫ్యాన్స్ వాళ్ళ మీదే తిరగబడే ఛాన్సెస్ వస్తాయనే భయంతో అంటారా? అంటే ఇన్సెక్యూరిటీ ఏదైనా ఉందంటారా? ఇన్సెక్యూరిటీ ఏం కాదండి, వీళ్ళ బలం వీళ్ళ బలుపు చూపించుకోవటం. అది వాళ్ళని వద్దని ఆపితే మన ఎవడు లెక్క చేయడు కదా అని. మనం మాట అనాలన్నా విమర్శించాలన్నా భయపడాలి అవతలోడు. భయపడాలి అంటే వీళ్ళని ఆపకూడదు కదా మనం. వీళ్ళని ఉసుగొలిపి వాళ్ళ మీద పంపించాలి. ఎవడన్నా ఒక మాట అన్నాడు అంటే ఒక తిట్టాడో లేకపోతే విమర్శించాడు అనుకోండి, ఇంక వాడి మీద దాడులు జరగాల్సిందే. అంటే మహేష్ గారు దీనికి ఓవరాల్ సొల్యూషన్ ఎక్కడి నుంచి ఉందంటారు? అప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళే రియలైజ్ అవ్వాలంటారా? వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి సంబంధించిన పర్సనల్ పీపుల్ మీదే గొడవలు దిగుతూ ఉంటారు. ఎవరో తెలియని అంటే తెలియనని కాదు కానీ వాళ్ళని కలవని హీరోల కోసం, వాళ్ళ గురించి తెలియని హీరోల కోసం.
ఏ హీరో కూడా వాళ్ళ ఫ్యాన్స్ పలానా పేరు ఇది, వాడు నా కోసం ఉన్నాడని అందరినీ గుర్తుపెట్టుకోలేరు. పాసిబుల్ కాదు. హ్యూమన్‌లీ పాసిబుల్ అయితే కాదు. అలాంటి ఫ్యాన్స్ సొంత ఫ్యామిలీతో కూడా గొడవ పడతారు ఒక్కొక్కసారి హీరోల విషయంలో. అవును. అంత ఫ్యానిజం అవసరం లేదంటారా ఇప్పుడున్న రోజుల్లో? అసలు అవసరమే లేదండి. ఇప్పుడున్న లైఫ్‌లో, ఇప్పుడున్న సొసైటీలో అసలు హ్మ్. ఎవడైనా ఎట్లా మనం ఏదైనా చదువుకొని పైకి రావాలి, ఏదో మంచి ఉద్యోగం చేయాలో, మంచి వ్యాపారం చేయాలో, ఏదైనా ఆ థాట్స్‌తో ముందుకెళ్ళి జీవితంలో ఎదగాలనే ఆలోచన వదిలేసి, హ్మ్. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే వీడొక హీరో ఫ్యాను, ఈడొక హీరో ఫ్యాను. హ్మ్. వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాలు క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉంటారు. హ్మ్. ఈ హీరోలిద్దరిని ఈడెవడు ఇద్దరు కలిసి ఉండరు. హ్మ్. కానీ ఆళ్ళ కోసం ఈళ్ళు కొట్టుకుంటుంటారు. ఈళ్ళు అవును. మళ్ళీ అన్ని సంవత్సరాలు క్లోజ్‌గున్నా గాని, హ్మ్. ఆళ్ళు ముక్కు మొహం తెలీదు. ఈడి పేరు చెబితే కూడా ఆడికి తెలీదు. హ్మ్. ఆళ్ళ గురించి ఈళ్ళిద్దరు కొట్టుకొని శత్రువులవుతుంటారు. అంటే ఈ ఇంట్లో వాళ్ళు సినిమాకెళ్ళొద్దన్నా, ఇంకోటి చేసినా, ఇంకోటి హ్మ్. చేసినా అసలు ఆ పిచ్చేందన్నా గాని, ఇంట్లో వాళ్ళ మీద తిరగబడి, అమ్మానాన్నల మీద ఎదురు మాట్లాడటం, హ్మ్. ఇవి కూడా తయారయ్యారు. హ్మ్. అంటే ఒక సినిమా అనేది ఇంపాక్టింగ్ థింగ్. ఇప్పుడున్నాయి కదా చాలా కాలంగా ఉన్న ఇంపాక్టింగ్ ఎఫెక్ట్ అది మన సొసైటీలో. కానీ ఆ హీరోలు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ అవి ఫ్యాన్స్‌కి ఎటువంటి విధంగా ఉపయోగపడకపోగా వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయే విధంగా చేస్తా ఉన్నాయి కదా! దీనికి ఫైనల్‌గా మీరిచ్చే అండి స్టేట్మెంట్ ఏంటి? మీడియాని గాని, ఏదన్నా సినిమాలు అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది సో హ్మ్. కాల్డ్ హీరోలకి అందరికీ తెలుసు. ఈవెన్ హ్మ్. దో డైరెక్టర్స్‌కి గాని, హ్మ్. హీరోలకి అందరికీ తెలుసు. ఇంత ఇంపాక్ట్ మనం తీసే సినిమా గాని, ఏదైనా జనం మీద, ఆ ఫ్యాన్స్ మీద ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనే వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు, వీళ్ళు ఏ రకంగా ఉండాలి? హ్మ్. అసలు సింపుల్‌గా అక్కడికక్కడే వాళ్ళు దాన్ని సరి ఖండించాలి. జేసుకోవచ్చు. హ్మ్. సరి చేసుకొని మనం ఇచ్చే ఎటువంటి మెసేజ్ అయినా గాని, తీవ్రంగా వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి, సొల్యూషన్ గూడా అక్కడే ఉండాలి గదా! హ్మ్. ఈ హీరోలేమో వాళ్ళకే జెప్పాలి అసలు. హీరోలు మీరు పిచ్చోళ్ళలాగా అమ్మ, బాబు చెప్పిన మాట ఇనండిరా! ఆళ్ళు కష్టపడి మిమ్మల్ని కని పెంచారు. హ్మ్. ఒక దారికి తీసుకురాలే మీరు వాళ్ళని పోషించాలి తర్వాత. వాళ్ళకి అండగా ఉండాల్సిన వాళ్ళు మీరు. మేము సినిమాలు చేసుకొని, మా డబ్బులు మేము సంపాదించుకొని, మా పని మా బతుకు మేము బతుకుతాము. మా కోసం మీరు కొట్టుకోవటము, రోడ్ల మీద పడి ఇట్లా ఇప్పుడు సడెన్‌గా వాళ్ళిద్దరు పాపం చూడండి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ హ్మ్. ఇంట్లో వాళ్ళు ఒకతనేమో ఫాదర్ లేడు పాపం. హ్మ్. మదర్ కష్టపడి పెంచింది అతన్ని. హ్మ్. మణికంఠ అనే అతన్ని. హ్మ్. అతను వాళ్ళ ఆ తల్లి పరిస్థితిని చెప్పండి ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఇంకో అతనున్నాడు. అతను వాడు ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారంటే వాళ్ళ ఫాదరును, అతను కలిసి పళ్ళమ్ముకుంటారు. హ్మ్. చేతికి అందించిన కొడుకు చనిపోతే ఇప్పుడు పరిస్థితి ఏంది వాళ్ళది? హ్మ్. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు జేఏసీ ఇక్కడ మన ఉస్మానియా వాళ్ళు ఇంటి మీద పడి అల్లు అర్జున్‌కి 25,00,00,000 ఇవ్వాలి. హ్మ్. సినిమా వచ్చిన దానిలో 10% ఇయ్యాలి. ఇంత హ్మ్. గొడవ చేశారు. హ్మ్. మరి ఇవాళ అక్కడ 2 కుటుంబాలు నష్టపోతే 10,00,000 5,00,000 రూపాయలు హ్మ్. ఎవరికి సరిపోతాయండి ఈ లెక్కన? మరి హ్మ్. ఆళ్ళకి కూడా కోట్లు ఇవ్వాలిగా వీళ్ళు. హ్మ్. అంతే గదా! కోట్లతో పాటు స్పందించాల్సిన విధానం కూడా సరిగ్గా అసలు ముందు లేదని చెప్పొచ్చు. పరామర్శకే హ్మ్. దిక్కులేదు. మరి ఎంత ఊగిపోయి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, హ్మ్. అక్కడే ఆయన కాన్స్టిట్యుయెన్సీకి దగ్గరలో ఉన్న వ్యక్తులు వాళ్ళు, హ్మ్. చనిపోయిన ఇద్దరు యువకులు. మరి ఎళ్లి పరామర్శించాల్సిన బాధ్యత ఆయనకుంది గదా! హ్మ్. అని మనం చెప్పేప్పుడు అవతలోడికి చెప్పమంటే నీతులు చెబుతాం. మన దగ్గరకొస్తే మనమేం పాటించం. హీరో ఎవరైనా గానియండి అసలు. సో, అల్టిమేట్‌గా ఫ్యాన్స్ అనేవాళ్ళే నిజం ఏంటి అనేది గుర్తించాల్సిన టైం ఇది అని చెప్తారంటారా మీరు? టైం ఇదే గానీ అది హ్మ్. ఎప్పటికి అవ్వదండి దాదాపు. అవ్వదంటారు. అసలు నాకైతే ఆ కంచు మేరలో కనపడట్ల. ఎందుకంటే బెటర్. అదొక పైశాచికత్వంగా తయారైంది. ఫ్యాన్స్ అనేది, ఫ్యాన్ బేస్ అనేది. హ్మ్. వికృతంగా ప్రవర్తించడం. అసలు ఈళ్ళకెప్పుడు బుద్ధొస్తుందో గానీ, హ్మ్. అరే! వాడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, ఎవడి పని ఆడు చేసి కోట్లు తీసుకొని సినిమాలు చేసుకుంటున్నారు. మనం ఎందుకు కొట్టుకోవాలి? మనం ఎందుకు రోడ్ల మీద పడాలి? హ్మ్. చొక్కాలు చింపుకొని గొడవలెందుకు పడాలి? హ్మ్. అసలు ఆ మినిమమ్ కామన్ సెన్స్ ఎందుకంటే ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కూడా మారాలి. హ్మ్. ఇంట్లో తల్లిదండ్రులు గూడా అంతే. హ్మ్. మనం చూడండి ఇప్పుడు తల్లిదండ్రులంటే ఎందుకంటున్నానంటే, బెనిఫిట్ షోకి నైటు 9:30 షోకి హ్మ్. ఒక్కొక్క టికెట్ రూ. 3,000 పెట్టుకొని పిల్లల్ని తీసుకొని వాళ్ళు సినిమాకెళ్లారు. హ్మ్. దాంతోనే గదా పాపం ఆమెను, అవును. ఆ పిల్లోడు హ్మ్. ఇప్పుడున్న పరిస్థితి ఆమె చనిపోయారు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వాళ్ళని ప్రోత్సహించినట్టే గదా! ఆ ఏజ్ నుంచి. హ్మ్. ఆ పిల్లోడు 'అల్లు అర్జున్' పాటకి డాన్స్ చేస్తాడని ఆ రీల్స్ తీయటం. హ్మ్. ఇట్లా వాడినేమో 'పుష్ప' అని పిలుస్తారంట. ఓకే. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్న కుర్రోడిని. ఓకే. వాళ్ళ తండ్రి చెప్పాడు గదా! అది. హ్మ్. హ్మ్. అంటే నువ్వు వాడిని 'పుష్ప' అనే క్యారెక్టర్ ఏందండి? మనం స్మగ్లర్. సినిమా చూసినా కాసేపు చూస్తాం. హ్మ్. వాడు స్మగ్లరు క్యారెక్టరు హ్మ్. కదా! మరి ఈడిని 'పుష్ప' అంటే వీడేమవ్వాలి రేపొద్దున? హ్మ్. ఆ సినిమా జూసి ఈడినట్ట పిలుస్తుంటే, హ్మ్. చిన్నప్పటి నుంచి వీడి మైండ్‌లో ఏం పడుతుంది? హ్మ్.
పుష్ప ఒక హీరో. వాడేం చేసేవాడు? స్మగ్లింగ్ చేసేవాడు. కాబట్టి నేను గూడా ఆ పని జేసుకోవాలి. పుష్ప గూడా స్కూల్‌కెళ్ళినట్టు ఎక్కడ చూపించలే మనకి సినిమాలో. మనం గూడా ఎందుకెళ్ళాలి? చదువుకోవాలి. ఇదేదో దందా ఇట్లాంటి దందాలు చేసుకుంటే బావుంటుంది. అని ఈడికి ఇంపాక్ట్ ఉండదా? ఇంట్లో తెలిసిందే. తల్లిదండ్రుల తప్పు గూడా ఉంది గదా! ఇక్కడ. తప్పకుండా. వాడిని పుష్ప అని పిలవటం ఏంటి? వాళ్ళ పేర్లు పెట్టలేదు వాడికి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని అయితే ఎవరు అడ్రస్ చేయలేదు. అండ్ తప్పకుండా మీరు అడ్రస్ చేయడం అనేది ఒక పాత్ బ్రేకింగ్ థింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి తప్పు ఎక్కడ జరిగింది అనేది ఆలోచించరు కానీ తప్పు జరిగిపోయింది. దానికి ఇప్పుడు ఏంటి అనేది చాలా మంది జరగకుండా బాధపడుతున్నారు. గదా ఆపాలి. జరగకుండా జరిగిపోయిన తర్వాత ఏముంది ఒకడినొకడు తిట్టుకుంటూను, హ్మ్. వాడిది తప్పంటే వీడిది తప్పని వాడు ఈ పోట్లాడుకుంటూ ఇది ఎప్పటికి తెలీదసలు. జరిగిపోయింది ఎట్టా జరిగిపోయింది. కాలం గడిచిపోతుంటుంది. ఇంకోటి జరుగుతుంటాయి ఇప్పుడు జరిగినట్టు. అది కాదు కదా సొల్యూషను. అవును. ఇంట్లో నుంచే బిగిన్ అవ్వాలండి. పిల్లలకి నిజంగా చెప్పాలంటే ఆళ్ళకి మొబైల్ ఇచ్చో లేకపోతే ఈ సినిమాలు చూపించి ఇట్లా సినిమాలో క్యారెక్టర్లు పెట్టి పిలవటం అనేది కూడా చాలా దారుణం కదా ఇప్పుడు. అవును. ఆ ఇది ఉండటం వల్లే వాడు అంత గొడవ చేసి ఆ పిల్లోడు సినిమాకి తీసుకెళ్ళమని గొడవ చేయటంను, వీళ్ళు తీసుకురావటం ఆ సంఘటన జరిగింది. ఇదంతా లేకపోతే అసలు ఉండదు కదండీ అవును. గొడవ. అండ్ తప్పకుండా ఈ విశ్లేషణ చాలా మందికి రీచ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది మహేష్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. అయితే చాలా సంచలన నిజాలైతే ఈరోజు మనకి తెలియడం జరిగిందండి. దీనిపై మీరేం స్పందిస్తున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ ఫ్యాన్స్ వార్ గాని లేకపోతే మరీ ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్‌లో జరిగే ఘటనలపై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటికైనా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాల్సిన టైం వచ్చిందంటారా? మీరేం ఫీల్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మహేష్ గారు ఇచ్చిన స్పందనపై మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.